హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చాలామంది వచ్చేసి హోమ్ టూర్ చేయండి అని కూడా అడిగారు. మీ ఇల్లు చూపించండి అన్నారు. ప్రజెంట్ వచ్చేసి ఈ వీడియోలో మంత్లీ పర్పస్ క్లీనింగ్ చేసుకుంటూ హోమ్ టూర్ అయితే చేస్తానండి. నెక్స్ట్ ఓన్లీ హోమ్ టూర్ అయితే చేస్తాను. ఇప్పుడు క్లీనింగ్తో చేస్తున్నానండి. ఎవ్రీ మంత్ వచ్చేసి నేను ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటానండి. నాకు వచ్చినంతలో మొత్తం వచ్చేసి తీసేసిన తర్వాత షెల్ఫ్లలో స్ప్రే అయితే చేసేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఎక్కడన్నా మనకు ఇన్సెక్ట్స్ అనేవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయనిపించినప్పుడు అక్కడ కాస్త ఎక్కువగానే చేస్తాను. కానీ ప్రతి ఒక్కరు కూడా క్లీనింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బొద్దింకలు కానీ ఏమైనా కీటకాలు ఉండొచ్చు. మా ఇంట్లో అయితే ప్రజెంట్ లేవు, కానీ నేను ముందస్తు జాగ్రత్తగా యూజ్ చేస్తాను. ఇంకా ర్యాక్లో వచ్చేసి మరకలు పడకుండా ఉండడం కోసం అయితే మ్యాట్స్ చూపిస్తున్నాను కదా, ఆ మ్యాట్స్ని అయితే యూజ్ చేస్తానండి. వాటిని వాష్ చేసిన తర్వాత ఆ న్యూస్ పేపర్ల మీద పరిచేస్తాను. ప్రజెంట్ అయితే న్యూస్ పేపర్లో వేసేస్తున్నాను. అది మొత్తం షీట్ వచ్చేసి 250 రూపీస్ అయితే పడిందండి. చాలా బాగా ఉంటాయి. అస్సలు ఎలాంటి వాటర్ పడినా, ఆయిల్ పడినా, ఎలాంటి పడినా ర్యాకులు మాత్రం పాడవు. ఎందుకంటే మనం రెంటెడ్ హౌస్లో ఉంటున్నప్పుడు ర్యాకులలో మరకలు పడితే మాత్రం వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ మనకు అలా ఇలా ఉండదు. సో ఎవరైనా రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా ఏదైనా కూడా ఎంతో ఇష్టంగా కట్టించుకొని ఉంటారు ఓన్ హౌస్ని. మరకలు పడితే బాగుండదు కదా. ఈ విధంగా మ్యాట్లను వేసుకోవడం వల్ల ఎలాంటి మరకలు అనేవి ఉండదు. అంతేకాకుండా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుందండి. అందుకోసమే నేనైతే ఈ మ్యాట్లను అయితే తెచ్చుకున్నాను. మొత్తం రోల్ వస్తుంది, దాదాపు 20 వరకు వస్తాయండి ఆ పీసెస్. మనం కట్ చేసుకోవాలి సైజు, అంతే. ఒక రోల్ వస్తుంది. ఈ విధంగా స్ప్రే వచ్చేసి నేను ఏషియన్ పెయింట్స్ వాళ్ళ తీసుకున్నానండి. హిట్ అలాంటివన్నీ ఏం పని చేయట్లేదు కదా. ఈ స్ప్రే వచ్చేసి 3 months వరకు ఎలాంటి ఇన్సెక్ట్స్ అనేవి ఇంట్లోకి రాకుండా చేస్తుంది. ఆల్రెడీ నేను ఈ స్ప్రే గురించి వీడియో కూడా చేశాను. ఎక్కడైతే మనకు గ్యాస్ సిలిండర్స్ దగ్గర, సింకుల దగ్గర, అలాంటి దగ్గర కీటకాలు మనం ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా ఉంటూనే ఉంటాయండి. ఎస్పెషల్లీ బొద్దింకల. నేనైతే ప్యాన్స్ అన్నీ ఈ విధంగా స్టీల్ ర్యాక్ అయితే తెచ్చుకున్నా అండి. అది 200 రూపీస్ అయితే పడింది. ఆ స్టీల్ ర్యాక్లో నేను ఈ విధంగా గ్యాస్ని వచ్చేసి మామూలు డైలీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు హౌస్ క్లీనింగ్ పర్పస్ పెట్టేసే కాబట్టి ఇంకా క్లీన్ చేయలేదు, లేదంటే ముందే చేసుకునేదాన్ని. ఈ విధంగా గ్యాస్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి. ఇంకా అది వచ్చేసి సామాన్ల ర్యాక్ అండి. దాన్ని పెట్టుకోవడం వల్ల స్థలం అనేది చాలా యూటిలైజ్ అవుతుంది, ఫ్రీ స్పేస్ వస్తుంది. సింక్ వచ్చేసి సింక్ ఆ విధంగా మా ఇంట్లో మాత్రం సింక్ చాలా పెద్దగా స్పేసియస్గా అయితే ఉందండి. చాలా బాగానే ఉంది. ఇది సామాన్లు పెట్టుకునే ర్యాక్ అండి. ప్రతి ఒక్కరు కూడా తెచ్చి పెట్టుకోండి. ఎందుకంటే ప్లేట్స్ అలాంటివన్నీ కింద పెట్టడం వల్ల వాటర్ కారుతూ ఉండడము, వంగి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా గోడకు ఫిట్ అయిపోతుంది. ఇంకా ఆయిల్ని వచ్చేసి నేను ఆయిల్ అనేది మరకలు అవుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రేలో పెట్టేస్తాను అండి, ప్లాస్టిక్ ట్రేలో. పైన చూపిస్తుంది అట్టపెట్టెలు రాయను కదా, అలాంటి అట్టపెట్టెలు పాతవి అయితే పడేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బొద్దింకలు కానీ ఎలాంటి కీటకాలైనా కూడా ఎక్కువగా అట్టపెట్టెల నుంచి మనం ఏమైనా పార్సల్ తెప్పించుకున్నప్పుడు వచ్చే అట్టపెట్టెలు ఉంటాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా, వాటిలో బొద్దింకలు కానీ ఏవైనా కానీ వాటి స్మెల్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయంట. సో ఉంటే పడేసేయండి. నేనైతే ఇవన్నీ ఈ మధ్య కొన్నావు కాబట్టి ఎప్పుడైనా హోమ్ అనేది చేంజ్ అయినప్పుడు అవసరమవుతాయి, సింపుల్గా ప్యాక్ చేసేసేయచ్చు అని చెప్పేసి అలాగే ఉంచేసాను. పాడైపోయినవి అయితే పడేస్తాను. అవన్నీ రీసెంట్గా కొన్నవే అండి కాబట్టి అలాగే ఉన్నాయి. ఇంకా స్మాల్ గ్లాస్ జార్స్ చూస్తున్నారు కదా, ఆ గ్లాస్ జార్స్ వచ్చేసి చిన్న చిన్నగా పోప్ దినుసులు, స్పైసెస్ వేసుకోవడానికి చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో అన్ని టాయ్స్ అన్నీ తీసేసి ఫ్లవర్ వాజ్లో వాటర్లో వేసేసానండి, షాంపూ వాటర్లో. అవి అంత లోపల బాగా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఆ బొమ్మ చూడండి ఎంత బాగా, ఈ విధంగా అయితే సర్దేసానండి. ఎలా ఉంది చెప్పేసేయండి. ఫైనల్ లుక్ వచ్చేసి హాల్ అండి ఇది. హాల్లో పెద్ద ఖర్చు అయితే క్లీనింగ్కు టైం ఏం పట్టదండి. ఓన్లీ ఫ్లవర్ వాజెస్ క్లీన్ చేయడము. ఇది వచ్చేసి మేము మంత్లీ ట్వైస్ అయితే చేసుకుంటాం కాబట్టి ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. ఇదండి ఫైనల్ లుక్ హాల్ది వచ్చేసి. హాల్లో నుంచి స్ట్రైట్గా ఎలా ఉందండి మా హోమ్ టూర్ అయితే అడిగారు కదా కొందరు, అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేనైతే బెడ్రూమ్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాను అండి. చూస్తుంటారు కదా లైవ్లో, ఎప్పుడైనా మీరు గవ్వలది ఉంటుంది. ఈ విధంగా ఇది ఒక ఎంట్రన్స్ అండి. స్ట్రైట్గా బాత్రూమ్ ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ తిరిగితే అది వచ్చేసి బెడ్రూమ్ అండి. వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను మీకు చూపించడం కోసం. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇంకా సర్దలేదు, ఇప్పుడు సర్దుతూ ఉన్నాను.
చూడండి సర్దిన తర్వాత ఫైనల్ లుక్ ఇది. వాషింగ్ మిషన్ మీద ఫ్లవర్ వాజెస్, ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. ఇది మిషన్. చూడండి సర్దిన తర్వాత మా బెడ్రూమ్ అయితే ఇలా ఉండిపోయింది. ఎలా ఉందో చెప్పండి. మా హోమ్ టూర్ వచ్చేసి అందరు లైవ్లో అయితే చూస్తుంటారు కానీ ఓన్లీ బెడ్రూమే చూసింటారని నేనైతే అనుకుంటున్నాను. నాకు టైం అయితే ఉండదు కానీ ఉన్న టైంలో నేను మంత్లీ కన్ఫామ్గా అయితే, ఇది వచ్చేసి డోర్ నుంచి ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్ నుంచి డోర్ ఎంట్రన్స్ దగ్గర ఈ విధంగా డెకరేషన్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి హాల్లోకి, ఇదంతా బయట సైడ్ అండి. బయట సైడ్ అక్కడ మంచాలు వేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. అక్కడ బెడ్రూమ్ విండో అండి మీరు చూస్తున్నది. ఇది బెడ్రూమ్ యొక్క విండో. మా ఇంటి యొక్క అవుట్ఫిట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఎలా ఉండో చెప్పేసేయండి ఫ్రెండ్స్. నచ్చిందా? హోమ్ టూర్ అయితే ఫుల్గా నిదానంగా అయితే